ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. మోహిని ఏకాదశి. మోహిని అవతారంలో చాగంటి వారి మాటల్లో వినాలి. మోహినిని వర్ణించినటువంటి విధానం బాబా ఆడవాళ్ళకి అసహ్యగా అనిపిస్తుంది. అంత అందంగా వర్ణించారు. నిజంగా ఏమిటి అంత అందంగా ఉంటుందా మోహిని అనిపిస్తుంది. లేకపోతే అసురులు ఎలా మోహిస్తారు కదా. సరే, మోహిని ఏకాదశి వైశిష్ట్యం, అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి, ఉపవాసం ఎప్పటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ పారణ అంటే భోజనం ఎప్పుడు చెయ్యాలి, స్విచ్ వర్డ్స్ చాలా విశేషంగా మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. మోహిని అవతారము అని మనం అనుకుంటే గనక భగవంతుడు ఎప్పుడు మనకి సహకరిస్తాడు, ఎలా ఉంటే మనకి సహకరిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా సమానంగా వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి అమృతాన్ని తీసుకొస్తారు బయటికి. అయినా సరే స్వామి దేవతలకి ఎందుకు మొగ్గు చూపాడు, రాక్షసులకి ఎందుకు మొగ్గు చూపలేదు అని అంటే అక్కడ ఎప్పుడు కూడా స్వార్థం అనేది వాళ్ళ మనసుల్లో ఉండడము, అలాగే దైవము అని అంటే మేము తను సమానమే అని అనుకోవడము, అవునా కాదా, ఇలాంటివన్నీ అంటే అహంకార పూరితము. ఒక్కసారి వరం వచ్చేదాకా చాలా నిష్టగా ఉంటారు. వరం వచ్చింది అంటే జాలిగా ఆ దైవం వెనకే పడతారు. ముందు సరే నీ మీదే టెస్ట్ చేస్తాం కదా ముందు అని చెప్పి, అవునా కదా. భస్మాసురుడు అలాగే ఎప్పుడు కూడా దైవం కంటే కూడా, యూనివర్స్ కంటే కూడా, విశ్వానికంటే కూడా, ఈ పంచభూతాల కంటే కూడా మేము చాలా గ్రేట్, మాకు చాలా తెలివి ఉంది అని అనుకుంటారు. కాబట్టి రాక్షసులు మనుషులు అంటే దైవము రాక్షసత్వము, దైవత్వము రాక్షసత్వం అనేది ఇక్కడ చూసుకుంటే కలియుగంలో చూసుకుంటే మనలో కూడా సరిసమానంగా ఉంటుంది. అయితే మనలో ఉన్న రాక్షసుడు చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు ఇంకా, అవునా కాదా. వాళ్ళ మాకు తెలుసండి, అబ్బే మీరు అనుకున్నంత గొప్ప వాళ్ళు ఏం కాదే, రోజు మాట్లాడుతూనే ఉంటాం మేము వాళ్ళతోనూ, మాకు అలా ఎప్పుడు అనిపించలేదే, వింటాం మేము అలా మాట్లాడుతూ ఉంటాం. ఎవరి గురించి అన్నా గొప్ప చెప్తూ ఉంటే భరించలేము. లేదు అంటే బలానా చోట ఇది తక్కువకు దొరుకుతుందండి, ఇక్కడ ఇది కొనకండి అని చెప్పి మనకు అవసరం ఉన్నా లేకపోయినా చెప్తూ ఉంటాం అనమాట, అవునా కాదా. కాబట్టి దైవత్వము అనేది ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఒబీడియంట్గా ఉండడము, ధర్మానికి కట్టుబడి ఉండడము. ఎవరైనా సరే తప్పు చేస్తూ ఉంటే మీరు ఇది తప్పు చేస్తున్నారు అండి అని చెప్పి నోరు విప్పి మాట్లాడటము, వీటన్నిటికీ ఇలాంటి లక్షణాలు కనుక మనకు ఉంటే కనుక తప్పకుండా అమృతం అనేది భగవంతుడు మనకు అందిస్తాడు అనేది మనం సారాంశంగా తీసుకోవాలి. ఒకటి. రెండు, దీన్ని చూస్తే నాకు అనిపిస్తుంది, అబ్బా కొంచెం తాగేదాకా రాహుకేతువులను ఎందుకురా భగవంతుడు గుర్తించలేదు, మన కోసమే చూడు అక్కడ కూడా మన కుండలీలో కూర్చోడానికి ఆయన వదిలేశాడు. పక్షపాతి కాదు అని ఖచ్చితంగా ఆయన పక్షపాతం ఏం కాదు కదా, గ్రహించాడు, వచ్చి కూర్చున్నాడు, తాగేశాడు అమృతాన్ని. అదే రాహు మోహన్లో పడలేదక్క, ఏం అతనే మాయావి, కానీ ఆయన మాత్రం లొంగలేదు. అంటే మనం ఇక్కడ ఇంకోటి కూడా నువ్వు చెప్తుంటే నాకు అనిపించింది, వైన్ షాప్ వాటి ఆల్కహాల్ తీసుకొట్టా. అవును, వైన్ షాప్స్ ఎవరికి అసాధ్యం. మోస్ట్ ఆఫ్ ద వైన్ షాప్స్ ఓనర్స్ ఆల్కహాల్ అసలు ముట్టుకొట్ట. మరి వాడే తాగి అమ్మితే ఎలాగా, ఇంకేం మిగలదుగా. అట్లా మనం చూస్తే అంటే ఏదైతే మనం వాళ్ళు చెడు చేయమంటున్నారు అని అంటే ప్రేరేపితమయ్యి చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాలి అనమాట. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇంకా మరి మోహిని ఏకాదశి నాడు గనక మరి ఇంత మంచి వైశిష్ట్యత ఉంది కదా మరి, కాబట్టి మోహిని ఏకాదశి నాడు చేస్తే గనక ఎంత కష్టమో పడ్డామంటే అసలు మాకు చాలా ఇబ్బందులుగా ఉంది, మేము చాలా కష్టపడుతున్నాము, ఫ్రూట్స్ రాలేదు అనుకున్నప్పుడు ఈ ఏకాదశి నాడు కనుక మనం చేస్తే అమృతంలాగా ఫ్రూట్స్ మనకి అందజేస్తాడు, భగవంతుడు తీసుకొచ్చి మనకి ఇస్తాడు. చాలా కష్టపడుతున్నావు కదా, ఈ ఒక్కరోజు చేసినా పర్వాలేదు, మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఏకాదశి వ్రతం చేద్దాం అనుకుంటున్నాం, మాకు అవ్వట్లేదు అంటే ఈ ఒక్కరోజు చేసినా పర్వాలేదు, ఎందుకంటే వైశాఖ మాసం కాబట్టి, ఓకేనా. అలా చేసుకుంటూ మరి ఏం చేయాలి మరి అని అంటే ఉపవాసం కంపల్సరీగా ఉండాలి. మేము బీపీ పేషెంట్స్ అండి, డయాబెటీస్ ఉందండి మాకు అని అంటే కనుక కనీసం పళ్ళు తినో లేకపోతే పాలు తాగో
మజ్జిగ మళ్ళీ తాగకూడదు, పాలు తాగు మీరు చేయొచ్చు అనమాట. మరి ఇంకా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఈ మాట్లాడుకోవడము, నీ గురించి వీళ్ళు ఇలా చెప్పారు అని అంటే నేను ఎంత చేశానో తెలుసా వాళ్ళకి, నా గురించి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారని మనం మనసు పాడు చేసుకుంటాం. అలా ఎప్పుడు కూడా జరిగిపోయిన విషయాల గురించి ఏవి కూడా గుర్తు చేసుకోకుండా స్వామి మీదే ధ్యాస పెడితే కనుక తప్పకుండా మనకి పనులు అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇందాక చదువుకున్నాం కదా, శ్రీ సూక్తంలో చదువుకుంటాం, సిద్ధిర్లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అని చదువుకుంటూ ఉంటాం అన్నమాట. అమ్మవారివి ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధిస్తుంది అమ్మవారికి కనుక మనం పూజ చేసుకుంటే అని తెలుసుకోవచ్చు. కాబట్టి శ్రీ సూక్తము అనేది తప్పకుండా చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామము తప్పకుండా చదువుకోండి అని చెప్పుకోవచ్చు. అద్భుతం, అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. అయితే దశమి నుంచి కూడా, దశమి రాత్రి కూడా ఉపవాసం అంటే టిఫిన్ తిని ఉండాలి అనేది వింటూ ఉంటాం. అవును, అన్నం తినకూడదు, అన్నం తినకూడదు. ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అన్నమాట, అర్థమైందా? ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసుకొని అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ తినేసి పడుకోవడం. ఆదివారం రాత్రి నుంచే, తర్వాత సోమవారం అంతా తలంటు పోసుకొని ఉపవాసం ఉండి ఆ రోజు నెక్స్ట్ డే పారణ చేయాలన్నమాట. నెక్స్ట్ డే ఎప్పుడు తినాలి? 8:25 లోపల తినేయాలి, భోంచేసేయాలి. అంటే పొద్దున్నే అబౌట్ 5:30కి లేచేస్తే ఇల్లు తుడిచేసేసుకొని వంట చేసేసుకొని స్వామివారికి నివేదన పెట్టి చేసుకోవచ్చు. ఎవరైనా దానం చేస్తే చాలా మంచిది, ఎవరికన్నా మనకు ఉన్న దాంట్లో ఇస్తే చాలా మంచిది. ఎవరికండి మాకు ఎక్కడ మేము ఎవరికి ఇవ్వాలండి అని అనుకుంటే కనుక క్రితం రోజు తెచ్చుకున్న పళ్ళు ఉంటాయి కదా, అరటి పళ్ళు పూజకు తెచ్చుకున్నవి, చక్కగా 1 డజన్ పళ్ళు కొంటే చాలు. అవునా కదా, నలుగురికి కడుపు నింపినట్టు వాళ్ళం అవుతాం. అవునా, చక్కగా పనమ్మాయి కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. లేదండి మేము పాలు తీసుకొచ్చుకుంటాం కదా మనం పొద్దున్నే వెళ్ళి, అలా వెళ్ళినప్పుడు ఎవరైనా కనపడితే అక్కడికక్కడే కొని కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, దానానికి ప్రత్యేకమైన ఎప్పుడైనా సరే ఏకాదశి నాడు గనక ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు మనం దానం చేసిన తర్వాత మనం తింటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఏకాదశి నాడు చేసిన దానం కంటే ద్వాదశి నాడు చేసిన దానం మరింత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్. అయితే ప్రతి ఏకాదశికి కూడా స్విచ్ వర్డ్స్ చెప్పటం మాకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ ఏకాదశికి ఏ స్విచ్ వర్డ్ చదువుకోమంటారు? ఏదైనా సరే పుణ్యము అనేది మన దగ్గర ఉండాలి, పరిడవిల్లాలి అని అంటే కూడా స్వామివారి అనుగ్రహం మనకు ఉండాలన్నమాట. మన దగ్గరికి వచ్చింది, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, చక్కగా పూజ చేసుకున్నాము, విష్ణు సహస్రనామం చదువుకున్నాము, ఇవన్నీ ఉన్నాయి. ఆ పుణ్యం అంతా మన దగ్గర ఉండాలి, వృద్ధి పొందాలి. వృద్ధి పొందాలి అని అంటే గనక ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలి. విధాత్రే 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 అనుకుంటే గనక ఈ స్విచ్ వర్డ్, వేదిక్ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది, వృద్ధి పొందుతుంది అనమాట. ఏదైనా కొంచెం ఎంత ఉంటే అంత అవుతుంది మనకి. కాబట్టి మంచితనాన్ని నింపుకొని ధర్మమైన మార్గంలో మనం నడుస్తూ అది చక్కగా పరిడవిల్లేటట్టు చూసుకోవడం మన బాధ్యత. చాలా చక్కగా తెలియజేశారు. వచ్చేటటువంటి ఏ ఏకాదశిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరూ కనుక చేసుకుంటే అది ఇచ్చేటటువంటి ఫలితం అమోఘం. ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అక్క. నమస్తే అక్క. నమస్తే.